కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ మోటార్ వెహికల్ యాక్ట్ 2016 పేరుతో పార్లమెంటులో ఒక పారిశ్రామిక చట్టాన్ని తీసుకువచ్చింది. ఆమోదం పొందింది పార్లమెంటులో. ఆమోదం పొందిన వెంటనే దానికి చట్టబద్ధత లేకుండానే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మోటార్ వెహికల్ యాక్ట్ పేరుతో 2016వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో జీవో నంబర్ 894ను రిలీజ్ చేయడం జరిగింది. 894 ప్రకారం వెంటనే చంద్రబాబు నాయుడు గారు 2017వ సంవత్సరంలో 18/2017 వెంటనే ఒక మెమోని ఇష్యూ చేశారు. దాని ప్రకారం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే గత 3 మాసాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఛార్జీలు 4 సార్లు పెరిగినాయి. అలాగే 8వ తరగతి నిబంధన పెట్టి డ్రైవింగ్ లైసెన్స్కి అర్హత పెట్టారు. డ్రైవింగ్కి చదువు అర్హత కాదు, డ్రైవింగ్ స్కిల్ అనేటువంటిది అర్హత. కాబట్టి చాలా కాలం నుంచి అనాదిగా ఆటో కార్మిక సంఘాలు కానీ, రవాణా రంగంలో ఉన్నటువంటి సంఘాలు కానీ, సంస్థలు కానీ, డ్రైవర్లందరూ కూడా హలో లక్ష్మణ అని చెప్పేసి రోధిస్తుంటే 2014వ సంవత్సరంలో రావులపాలెం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు. 8వ తరగతి నిబంధన మేము తొలగించి వేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఈనాటి వరకు కూడా ఎన్నికల మేనిఫెస్టో గురించి కానీ 8వ తరగతి నిబంధన ఎత్తివేయాలనేటువంటి ఆలోచన కానీ రాదు. కానీ ఆటో కార్మికులు మాత్రం మాకు ఓట్లు వేయండి కానీ ఒక సంక్షేమ బోర్డు లేదు. ఇవాళ పెరిగినటువంటి రవాణా ఛార్జీలు ఒక ఆటో రంగమే కాదు, ఇవాళ అనేక హమాలీస్కి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి, వివిధ రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలపైన కూడా పెరిగి ఆర్టీసీ ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ లెర్నర్ నేర్చుకోవాలంటే గతంలో 40 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చుకునేవాళ్ళు. ఇవాళ 150 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి గతంలో 40 రూపాయలు ఉంటే ఈరోజు 200 రూపాయలు ఫీజుగా పెట్టడం జరిగింది. అత్యంత ఘోరం ఏమిటంటే సంస్థలు, స్కూల్స్కి బతుకునేటువంటి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలి అంటే గతంలో 2,500 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. పెరిగిన దాని ప్రకారం 10,000 రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది. అలాగే ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ వేలాది రూపాయలు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజుకి 1000 రూపాయలు ఫైన్ కట్టాలనేటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా చాలా అసలే అధిక ధరలతోటి ఉద్యోగాలు లేక పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెరిగి, గ్యాస్ ధర పెరిగి మూలుగనక్క మీద తాడికాయ పడ్డట్టుగానే ఉంది ఇవాళ ఈ జీవో నంబర్ 894. అందువలన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా, రవాణా రంగం మొత్తం కూడా ఈ 894ను రద్దు చేయాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి మెమో ఏదైతే ఉన్నదో అమలు చేయమని చెప్పి 894 జీవోని ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు అమలు చేయమని